మేడం ఇంట్లో ఊర్లేరా? కళ్ళు దొబ్బాయా? ఫోన్ ఎందుకు డిస్కనెక్ట్ చేసావు? నువ్వు కాల్ ఎందుకు చేసావు? పికప్ చేసుకుంటానని చెప్పా కదా. అంటే నువ్వు వచ్చే వరకు నేను వెయిట్ చేయాలా? నువ్వు తాగావా? ఎన్నిసార్లు చెప్పాను తాగేటప్పుడు కాల్ చేయమని? నీ కార్డు ఉంది కదా, నీకెందుకులే శ్రమ అని. అమ్మాయి తాగిందిరా అంటే అందరు అంటపడతారు. అదే పెళ్లి చేసుకుంటారా అంటే ఎవడరాడు. నీ బొందలా ఉంది డైలాగ్. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఆకలేస్తుంది. బాధ ఏందో తెలుసుకుందాం. మళ్ళీ అదే ఫేసా? తిండి గురించా నీ బాధ? కావాలంటే కిలోలు కిలోలు తెప్పిస్తారు, రాత్రంతా తిను, కానీ ఫేస్ అలా పెట్టకే. మ్యాటర్ తిండిది కాదు. ఎవరైనా పోయారా? అది నోరా మోరా? మరి నీ బాధ ఏంటి? ఐ థింక్ ఇవాళ చెప్తావా లేకపోతే 2 రోజులు ఎరగమంటావా? అతన్ని చూడకుండా ఉండలేకపోతున్నాను రా. అతనా? ఎవరతను? ఐ థింక్ వాడంటే నాకు ఇష్టం అనిపిస్తుంది. నచ్చితే ఇష్టం అని చెప్పు, నచ్చకపోతే ఇష్టం లేదని చెప్పు. ఐ థింక్ అనిపిస్తుంది అంటే చిరాగ్గా. ఇంతకీ ఎందుకలా అనిపిస్తుంది? అతను ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు తెలుసా? మరి తీసుకెళ్లి మంచి మెంటల్ హాస్పిటల్ చూపించు. ఓ ఓకే. ఎంత తిట్టినా ఏమీ అనడు తెలుసా? చిమ్మునెత్తుర్లేని శరీరం అనమాట. అతను ఎన్ఆర్ఐ. చూడ్డానికి బ్రాడ్ పిట్లా కాకున్నా ఏదో మహేష్లా ఉంటాడు. ప్రకాష్ గురించి కూడా అంతా చెప్పాను. గతం. ఒక మనిషి ఏ తప్పు చేయకపోతే తన లైఫ్లో ఏది కొత్తగా ట్రై చేయలేదని అర్థం. అబ్బో. ఇన్ఫాక్ట్ అసలు తప్పు చేయనివాడు మనిషే కాదన్నాడు తెలుసా? అబ్బాబ్బాబ్బా, ఏం హృదయం. ధర్మప్రభు టచ్ చేశాడు. చాలా క్యూట్ గా ప్రపోజ్ చేశాడు తెలుసా? క్యూట్ గానా? నీకోటిగా ప్రపోజ్ చేస్తున్నారా? ఇంతకీ ఆ మహానుభావుడి నామదేమేంటో? పేరు శ్రీరామ్. యుఎస్ లో ఉంటాడు. తనకు కేఫ్ కూడా ఉంది తెలుసా? షిరిన్ శ్రీరామ్ కేఫ్. వాడు నాకు ముందే తెలుసు. వాడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చేస్తున్న పని ఇదా? అంటే మీకు డైలీ టీ కాఫీలు ఫ్రీ అన్నమాట. తాగింది కదా, కొంచెం గట్టి తగిలేదు. ఈ మధ్య నాన్ వెజ్ బాగా తింటున్నట్టుంది. ఫస్ట్ టైం శ్రీరాముని చూసినప్పుడు నువ్వేమన్నావు? పెద్దగా ఇంట్రెస్ట్ లేదన్నావు. ఇప్పుడు ఇదేంటి? ఇంట్రెస్ట్ లేకపోతే ఏంటి? ప్రేమ ఉంది కదా. ప్రేమ? వాడిది గుంటూరు అయితే నీది బాంబే, నువ్వు నార్త్ అయితే వాడి సౌత్, నువ్వు పాష్ పోరివైతే ఆయన పోసాని మురళీకృష్ణ. అసలు మీ ఇద్దరికి ఏమన్నా సింక్ అవుతుందా? సింక్ అవ్వట్లేదని సింగిల్ గా ఉండమంటావా? అరే, ప్రకాష్ గారితో బ్రేకప్ కనీసం 6 నెలలు కూడా అవ్వలేదు. వాడి కోసం ఎంత ఏడ్చావో గుర్తుందా?
అయినా శ్రీరామ్తో 2 వారాలు మాట్లాడగానే అంత నచ్చాడా? 2 వారాలైనా మాట్లాడాను, సంతోషించు. అయినా అదేం ప్రేమే? మొన్న ప్రకాష్, నిన్న శ్రీరామ్. ప్రకాష్ నీకు ప్రపోజ్ చేసే ముందు ఏం చెప్పాడు? టైట్ జీన్స్లు వేసుకోవచ్చు, చున్నీ లేకపోయినా పర్వాలేదు, హుక్కా ముక్కా చుక్క లాంటివి నీ ఇష్టం అని అన్నాడా లేదా? అన్నాడా లేదా? అన్నాడు. నువ్వేమో వాడి మాటలని నమ్మి వాడిని ప్రేమిస్తే వాడేమో నీ ప్రవర్తన నచ్చలేదు, నీ పద్ధతులు బాగాలేదు అని ఏదో రీజన్స్ చెప్పి నీకు హ్యాండ్ ఇచ్చాడు. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఐస్ క్రీమ్ స్టోరీ తీసుకుందాం. ప్రకాష్ గారు నీకు ప్రపోజ్ చేసే ముందు ఐస్ క్రీమ్ కావాలరా అంటే మీ ఇంటికి కూడా దూకి మరి ఇచ్చేవాడు. కానీ తర్వాత రే ఐస్ క్రీమ్ రా, రే ఐస్ క్రీమ్ రా. Come on, 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 come on. Oh, sorry. ఐస్ క్రీమ్ అడిగితే 100 రూపాయలు ఇస్తావా? తీసుకో. Come on, come on, come on, come on. చెత్తనా కొడకు. కానీ తర్వాత ఐస్ క్రీమ్ పక్కనే ఉన్నా ఏం తింటాంలే లైట్ తీసుకున్నాడు. కానీ శ్రీరామ్ అలా కాదు, ఎప్పుడు ఐస్ క్రీమ్ కావాలన్నా తెచ్చిస్తాడు. నీ పిచ్చి గానీ ఐస్ క్రీమ్ కావాలంటే వెళ్ళి కొనుక్కోవచ్చు కదా, వాళ్ళని వీళ్ళని అడగడం దేనికి? మ్యాటర్ అక్కడ 50 రూపీస్ ఐస్ క్రీమ్ది కాదు, దాంతోపాటు కొంచెం ప్రేమ కూడా దొరుకుతుందని చిన్న ఆశ. ఎరా మమ్మల్ని ప్రేమించాలని మేమే అడుక్కోవాలా? నేను చెప్పేది అదే. అబ్బాయిలు ప్రేమించే ముందు ఎన్ని పిట్టగదలని చెప్తారు, కానీ వాళ్ళ ప్రేమని ఒక్కసారి యాక్సెప్ట్ చేసిన తర్వాత అసలు కథ అప్పుడు మొదలవుద్ది. ఇవన్నీ నాకెందుకు? ఐ వాంట్ డ్రింక్. యు వాంట్ డ్రింక్ ఆర్ వాట్? yes obviously but juice. Come on. థ్యాంక్ యూ. అంతెందుకు, ప్రేమించి పెళ్లి చేసుకున్న మా బావ అక్కను వదిలేశాడు. 6 నెలలు కదా పెళ్ళి, అప్పుడే వదిలేశాడా? ఎందుకు? అక్క బావకు సర్ప్రైజ్ ఇద్దామని బావ పక్కనే కూర్చుని కొత్త నెంబర్తో కాల్ చేసిందంట. కొత్త నెంబర్తోనా? తర్వాత అక్కకు అనుమానం రాకుండా బావ మెల్లిగా కిచెన్లోకెళ్ళి నేను నీతో తర్వాత మాట్లాడతాను, ఇవాళ మా ఆవిడ ఇంట్లోనే ఉందని అక్కకి సర్ప్రైజ్ ఇచ్చాడట. మరి మీ అక్క ఏం చేసింది? ఇదేంటని నిలదీస్తే వైఫ్ అనేది పార్ట్ ఆఫ్ లివింగ్, గర్ల్ ఫ్రెండ్ అనేది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అన్నాడు. నీతో లివింగ్ కంటే నా లవర్తో లవింగే నచ్చిందని వదిలేసి వెళ్ళిపోయాడు. షిట్. ఏమోరా, ఐ వాంట్ మూవ్ ఆన్. ఇతను ప్రకాష్లా కాదు, మంచోడు. మన టీవీ నేను అదే చెప్పారు. అసలు అమ్మాయి పరిచయం అయితే అబద్ధోడని అబ్బాయి ఉంటాడు. అసలు గుర్రె కషాయాన్ని నమ్మినట్టు నువ్వు కూడా అంతే, ఎవరేది చెప్తే అది నమ్మేస్తావు. రే ఇది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ అంటేనే ఒక పెద్ద స్కామ్. డబ్బుతో పాటు అన్ని సమర్పించుకోవాలి. అరే నీలాంటి అమ్మాయి కోసం మర్డర్లే చేయొచ్చు. అలాంటిది నీకున్న ఆస్తికి బ్యాక్గ్రౌండ్కి టన్నుల కొద్ది ప్రేమ వలకపోయచ్చు. నా మాటిని లవ్ మ్యారేజ్ చేసుకో. ప్రకాష్ని పిచ్చిగా ప్రేమించా, ఏమైంది? వదిలేసి వెళ్ళిపోయాడు. కనీసం ఎదురు పడితే మొహం కూడా చూడనంత తప్పు నేనేం చేశానురా? మనకు పరిచయం లేనివాడు కాలు తగిలిస్తేనే మనకు సారీ చెప్తాడు. ప్రకాష్ నా గుండె మీద తన్ని నన్నే సారీ చెప్పమన్నాడు రా. ప్రకాష్ అలా చేశాడని ఎవరిని పడితే పెళ్లి చేసుకుంటావా? నీకు నచ్చిన వాడిని, నువ్వు నమ్మిన వాడిని పెళ్లి చేసుకో. పరిచయం లేని టూరిస్ట్ కన్నా పరిచయం ఉన్న డ్రైవర్ బెస్ట్ కదా. అదేం కంపారిజన్ రా? డైలాగ్ ఎక్కలేదనుకుంటా. బాగా వెళ్ళిందా? కొంచెం ముందది గాని.
మీ అమ్మాయిలకి ఇప్పుడు అర్థం కావాలే. అరే తనది యుఎస్, తను చేసుకుంటే నా లైఫ్ సెక్యూర్ గా ఉంటుంది. సెక్యూర్ కాదు, వాడంటే నువ్వు సెక్యూరిటీ గార్డ్ అవుతావు. సరేరా, ఈ పెళ్లి మానుకుంటాను. లైఫ్ లాంగ్ ఈ గుళ్ళోనే పూజలు చేసుకుంటూ ఉంటాను, సరేనా? నువ్వేం చదువుకున్నావు? బీటెక్. మీ పని మనిషి ఏం చదువుకుంది? ఏం చదువుకోలేదు. డబ్బులు లేని అమ్మాయి డబ్బును నాశపడిందంటే ఒక అర్థం ఉంది. నీకేం మైరోగం? అరే బజ్జీలు అమ్మే దాని దగ్గర నుంచి బిడ్డ చదివి అమ్మే వరకు అందరు పక్క దేశం పక్క రాష్ట్రం వెళ్ళి బతకాలా? పక్క దేశం వెళ్ళి బతికితే గొప్ప లివింగ్ కాదు, నీ ఇలా నువ్వు బ్రతికితేనే ఓల్డ్ క్లాస్ లివింగ్. స్టాప్ ఇట్ రా, అతను నాకు మంచోడు అనిపిస్తుంది. అనిపిస్తుంది. ఎందుకు అనిపించదు? వాడి సెటిల్డ్ లైఫ్, పాష్ ఇల్లు, వంట చేయడానికి కుక్ ఉంది, ఇల్లు చూసుకోవడానికి కుక్ ఉంది, ఇంకా లేనిది వైఫ్ ఒక్కటే. ఇప్పుడు నువ్వు దొరికావుగా, బాగుంటది. ఆల్రెడీ నాకు పిచ్చుందని బయట టాక్, నువ్వు ఇంకా ఎక్కించకు. నువ్వు ఇంకా అది టాక్ అనుకుంటున్నావు చూడు, అది హైలైట్. అంటే నేను పిచ్చిదన్నా? చూసావా, మామూలు మనిషికి రెండు డౌట్ నీకెలా వస్తున్నాయో. ఓకే ఓకే, ఐఎమ్ ఓకే, నాకేం డౌట్స్ లేవు. అయినా నాకేం కావాలో నాకు తెలియకపోయినా మా నాన్నకు తెలుసు, ఆయన చూసుకుంటారు. నీ ఫేస్కి ఏ క్రీమ్ సెట్ అవుద్దో, నీ బాడీకి ఏ పర్ఫ్యూమ్ సెట్ అవుద్దో మీ నాన్నకు తెలుసా? తెలీదు. పోనీ మీ తాతయ్యకి? తెలీదు. మరి నీకు? తెలుసు. నీ ఫేస్కి ఏ క్రీమ్ సెట్ అవుతుందో నీకు తెలుసు, కానీ నీకే అబ్బాయి సెట్ అవుతాడు ఎందుకు తెలీదు? ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి సంవత్సరాలు చదివి రాస్తుంటారు. నచ్చిన డ్రెస్ కోసం ఊరంతా తిరిగి మరీ కొనుక్కుంటారు. అదే ఇంట్రెస్ట్ మొగుడిని వెతకడంలో పెట్టొచ్చు కదా. మొగుడు ప్రేమిస్తున్నాడా నటిస్తున్నాడా ఎలాగో పెళ్లితో తెలుస్తుంది. అప్పుడు ప్రేమిస్తే సంతోషిస్తాం, నటిస్తే సర్దుకుపోతాం. ఎలాగో మాకిది అలవాటు కదరా. ఏమాలోచిస్తున్నావు? నీళ్ళలో తిరిగే చేపకి కన్నీళ్ళు వస్తాయి రావో అని ఆలోచిస్తున్నా. ఇంతకీ వస్తాయా? నా దగ్గర క్వశ్చన్ ఉంది కానీ ఆన్సర్ లేదు. అబ్బో, అసలు పరిచయం లేని ఇద్దరు వ్యక్తులను కలపటం అనేది ప్రేమ లేని జంతువుల మధ్య క్రాసింగ్ లాంటిది. మనం హైబ్రిడ్ జంతువులమో నార్మల్ మనుషులమో అర్థం కావట్లేదు. కార్తీక్ ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుని విడిపోతున్నారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకుని విడిపోతున్నారు. రెండింటికి పెద్ద తేడా ఏముంది? ఉంది. ఇప్పుడు నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకుని విడిపోయావు అనుకో, లైఫ్ లాంగ్ మీ పేరెంట్స్ నువ్వు బండబూతులు తిట్టుకుంటూ బాధపడతావు లేదా? అవును. అదే లవ్ మ్యారేజ్ చేసుకుని విడిపోయావు అనుకో, అయ్యో నా చేతిలో నా జీవితాన్ని పాడు చేసుకున్నాను సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నీతో మిగిలి ఉంటుంది. నీ చేతిలో నీ జీవితాన్ని పాడు చేసిన హక్కు కూడా నీకు లేదా? ఆ గ్రేడ్స్ కూడా మీ పేరెంట్స్కి వెళ్ళాలా? రే అలా ఎంకరేజ్ చేయకురా, భయంగా ఉంది. అది కాదు తను, ఒకే లైఫ్, హ్యాపీగా ఉండాలి. మనిద్దరు లేవొక్కరు హ్యాపీగా లేకపోయినా ఇద్దరం బాధపడాల్సిందే. శ్రీరామ్తో నాకు రాసి పెట్టుందిరా, వదిలేయ్, అంతా పైవాడు చూసుకుంటాడు. ఏంటి పైవాడు చూసుకుంటాడా? బలిసిందే నీకు. చిన్నప్పటి నుంచి ఆడుకోవడానికి నేనే కావాలి, ఆనందపడ్డా నేనే కావాలి, తిట్టుకున్నా కొట్టుకున్నా ఏం చేసినా నేనే కావాలి. ఇప్పుడు మాత్రం వేరేవాడు కావాలి. నీకు కంపల్సరీగా ఎవరినో ఒకరు చేసుకోవాలని ఉంటే బెటర్ మ్యారీ మీ. నీ గురించి లైఫ్లో నాకంటే ఎవరికి బాగా తెలియదు. నీతో కాపురం అంటే యుద్ధం అని నాకు తెలుసు. పర్లేదు, బాగుంటుంది, ఒప్పుకో. నన్ను తట్టుకోగలవా? నీ కోపాన్ని తట్టుకున్నాను, నీ ప్రేమను తట్టుకోలేనా? మన ఫ్యూచర్లో గొడవపడ్డానికి పెద్ద కారణాలేం మిగిలేవు. ఆలోచించు. ఏంటి ఆలోచిస్తున్నావు? రౌండ్ పిజ్జా స్క్వేర్ బాక్స్ లో ఎందుకుంటుందా అని ఆలోచిస్తున్నా. ఎందుకు పెడతారు? నా దగ్గర క్వశ్చన్ ఉంది కానీ ఆన్సర్ లేదు. పద వెళ్దాం. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే. రౌండ్ పిజ్జా స్క్వేర్ బాక్స్, క్వశ్చన్ ఉంది కానీ ఆన్సర్ లేదా? రౌండ్ పిజ్జా స్క్వేర్ బాక్స్, ఓ తేడా ఉంది. చాలా డేంజర్ రా బాబోయ్. ఆలోచించమంటే నన్ను ఆలోచించేలా చేసిందేంటి? ప్రేమ ఒప్పుకున్నట్ట లేనట్ట? నేను కన్ఫ్యూజ్ చేస్తాను, నన్ను కన్ఫ్యూజ్ చేసింది.
రే చిన్నప్పటి నుంచి మనం ఫ్రెండ్స్. నా విషయాలు అన్నీ నీకు చెప్పాను, ఏది దాచలేదు. ఇంత పెద్ద విషయం నా దగ్గర ఎందుకు దాచావురా? ఆయన ప్రపోజ్ చేసే పద్ధతి ఇదేనారా? నీ ప్రేమను పొందలేనేమో గాని నిన్ను ప్రేమించగలను. ఆ? థూ, అబ్బు వస్తుందండి బాబు. నేను నీతో ఖర్చు చేయించలేనేమో కానీ నీ క్రెడిట్ కార్డు అవుట్ చేయగలను. ఇంతకీ నా ప్రేమను ఒప్పుకున్నట్టేగా? బొట్టు పెట్టి చెప్తే గానీ నమ్మవా? చూసావా ఒక్క 30 నిమిషాలు మంచి మండగా నా శ్రీరంగం వదిలేసి నాతో పెళ్లికి రెడీ అయ్యావో. జోక్ చేస్తున్నావు కదా? జోకా? నీ మీద నువ్వు జోకులు వేసుకోవద్దని చెప్తున్నా. కాదు, ఎవరైనా మంచిగా మాట్లాడితే పడిపోవద్దు, ఓకే? అరే, మీ అమ్మాయిలకి ఎవరిని కట్ట సెలెక్ట్ చేసుకోవాలో మీకే తెలియపోతే ఎట్లా? అసలు మీ కాన్సెప్ట్ ఏంటి? మీ కాన్సెప్ట్ ఏంటి? స్వీట్గా, క్యూట్గా ఏదో మాట్లాడినా పెళ్లికి రెడీ అయిపోతారా? ఎగ్జైట్మెంట్లు ఒప్పుకోవటం, పెళ్ళయ్యాక కొట్టుకోవటం, ఇవేనా ఇండిపెండెంట్గా ఆలోచించడం అంటే? ఎక్కడ చూసినా ఫ్రీడమ్ కావాలని పోరాటాలు చేస్తుంటారే, ఇదేనా మీకు కావాల్సిన తొక్కల ఫ్రీడమ్? చెప్పండి. ఇప్పటి వరకు చెప్పింది అదే. ఎవడు మాట్లాడితే వాడు మాట నమ్మద్దు. ఎవరైనా పెళ్లి చేసుకునే ముందు 1,00,000 సార్లు ఆలోచించు, 1,00,000 సార్లు, ఓకే? నువ్వెగిరెళ్ళిపోయి దూరాలు పెంచకేలా కులుక నా వయ్యారి మొలక నీ అలకంత తీరేదెలా. యాక్షన్. అబ్బాయిలు ఒక అమ్మాయిని ప్రేమించిన తర్వాత ఏమైంది నాకు? అబ్బాయిలు ప్రేమించే ముందు ఎన్ని పిట్టకథలని చెప్తారు, కానీ ప్రేమ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎన్నో. అబ్బాయిల్ని చున్నీ లేకపోయినా పర్వాలేదు, ముక్క చొక్కాలు లాంటివి, బజ్జీలమ్మయ్య బజ్జీలు, బజ్జీల మీద బజ్జీల మీద దాని దగ్గర నుంచి బీటెక్ చదివే అమ్మాయి వరకు అందరు పక్క రాష్ట్రాలు బతకాలా? బజ్జీల మీద దాని దగ్గర నుంచి తెలియట్లేదు. బజ్జీల మీద దాని దగ్గర నుంచి బీటెక్ కట్ కాదు, తూ బండి. చెప్పను. స్పెట్స్ అక్కడ పడాలి. ఇది షార్ట్. అరే ఏమైంది బాబు? మళ్ళీ కడుపు నొప్పిని తట్టుకున్నాను.